హలో ఎవరీవన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు iadityatech. ఫ్రెండ్స్, గత 1 డే నుంచి నేను రియల్మీ UI అనేది యూజ్ చేస్తున్నాను. ఒక 20 ఫీచర్స్, 20 ఏంటి ఇంకా చాలానే ఉన్నాయి. సో ఫీచర్స్ అంతా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ దానికంటే ముందు మీలో చాలామంది నన్ను ఒక 3 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతారు. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు అప్డేట్ ఎలా వచ్చింది? మేము 3 Pro యూజ్ చేస్తున్నాం, మేము రియల్మీ XT యూజ్ చేస్తున్నాం, మాకు రాలేదు, మీకు ఎలా వచ్చింది చాలామంది అయితే అడుగుతున్నారు. దీనికి సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసరికి నేను గూగుల్ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఒక అప్లికేషన్ ఏదైతే ఇచ్చారో సో ఫిలప్ చేయమని, సో దాంట్లో నేను ఫిలప్ చేశాను, నా IMEI నెంబర్ అంతా ఇచ్చాను, వాళ్ళైతే నాకు అప్డేట్ సెండ్ చేశారు. మీకంటే ముందు అంటే ఒక 2 డేస్ జనవరి కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు డేట్ వచ్చేసరికి Jan 29th, సో నాకు 28th రోజున వచ్చింది. కాబట్టి ఒక 2 డేస్ ముందుగానే నాకైతే వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇదే కారణం, మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సెకండ్ వచ్చేసరికి మీరు ఇప్పుడు అప్డేట్ చేశారు కదా, సో ఆడియో అవుట్పుట్ ఎట్లా ఉంది, హెడ్ఫోన్ జాక్ త్రూ అని చాలామంది అయితే అడుగుతున్నారు. సూపర్గా ఉంది ఆడియో. నేనైతే విన్ చూశాను, బ్లూటూత్ అండ్ వైర్లో వైర్డ్ అండ్ బ్లూటూత్లో రెండిట్లను యూస్ చేసి చూశాను ఇయర్ ఫోన్స్. సూపర్గా ఆడియో క్వాలిటీ అయితే ఉంది. ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు, ఒక 5% బేస్ ఇవంతా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయని అడుగుతున్నారు. లేదు, బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే కెమెరా నాకు ఎక్కడో ఒక దగ్గర అనిపించింది ఏంటంటే కెమెరా కొంచెం రెజల్యూషన్ తగ్గింది అని నాకైతే అనిపిస్తుంది. దీనికి ఈ సెన్సార్కి ఎంత కేపబిలిటీ ఉందో అంత అవుట్పుట్ ఇవ్వట్లేదో నాకు ఎక్కడో ఒక దగ్గర అయితే అనిపించింది. కంప్లీట్లీ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఒక 20 to 25 ఫీచర్స్ అయితే నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. ఆ ఫీచర్స్ అంతా మీకు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసింటారు, అయినా కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఎవరు చెప్పకుండా ఉండే ఫీచర్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియల్మీ UI సంబంధించి. లైక్ చేయండి, ఒక 100, 150 లైక్స్ అట్లయితే కంప్లీట్ చేయండి. అండ్ కొద్దిగా వచ్చారు కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం ఈ రియల్మీ UIలో ఏమేమి ఉంది, ఏమేమి యాడ్ చేస్తారు, ఇదేంటి, నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, సో కంప్లీట్లీ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లుక్ ఫర్ ద రియల్మీ UI 1.0. ఫస్ట్ నేను నోటీస్ చేసింది యానిమేషన్స్ మాత్రం చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఇప్పుడు నేను 1080p 60fpsలో షూట్ చేస్తున్నాను, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎంత ఫ్లూయిడ్గా ఉంది యానిమేషన్స్ అనేది. ఫస్ట్ మనం లాక్ స్క్రీన్ నుంచి స్టార్ట్ చేద్దాం. లాక్ స్క్రీన్ మీరు పవర్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇట్లా ఇమోజ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ ఫేస్ డిటెక్ట్ అవ్వకపోతే ఇది ఏడుస్తుంది, కొంచెం సాడ్ సింబల్ అయితే పెడుతుంది. సూపర్గా ఉంటుంది చూడడానికి. అండ్ కొత్త వాల్పేపర్స్ యాడ్ చేశారు, అవంతా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. నెక్స్ట్ హోమ్ స్క్రీన్లో వెళ్దాం. హోమ్ స్క్రీన్లో మనం ఫస్ట్ దానికంటే ముందు మనం అబౌట్ ఫోన్లో వెళ్ళాలి. అబౌట్ ఫోన్లో ఏమేమి యాడ్ చేస్తారో చూద్దాం. అబౌట్ ఫోన్లో మీరు వెళ్ళగానే డివైస్ నేమ్ 3 Pro అండ్ కర్నల్ వర్షన్ రియల్మీ UI వర్షన్ 1.0 కనిపిస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే కనిపిస్తుంది. క్యూ అయితే మీకు ఆండ్రాయిడ్ క్యూ అయితే కనిపిస్తుంది. సో ఇది వీళ్ళు మైన్ అప్గ్రేడ్ చేసింది. ఇక్కడ చూస్తే మీరు క్యూ అయితే ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ క్యూ అయితే మీకు దీంట్లో 3 Proలో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇది అయిన తర్వాత హోమ్ స్క్రీన్ చేంజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం నోటిఫికేషన్ ప్యానల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడొచ్చు కంప్లీట్లీ మీకు One UI 1.0 ఎట్లా ఉందో సేమ్ అట్లనే బిల్డ్ అయితే చేశారు. కాకపోతే వీళ్ళు కొంచెం యానిమేషన్స్ కొత్తగా యాడ్ చేశారు. అండ్ దీనికంటే ముందు ఇక్కడ మీరు అయితే నెవర్ సెటిల్ లోగో చూస్తున్నారో, తర్వాత ఈ ఫాంట్ అయితే చూస్తున్నారో ఇది నేను మాన్యువల్గా సెట్ చేసుకుంది. దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ మీరు వెళ్ళారంటే ఇక్కడ వెడ్జెస్లో ఉంటుంది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోండి, మీకు అయితే వస్తుంది. ఈ ఫాంట్ కూడా నేను చేంజ్ చేసుకున్నాను, మీరు అప్డేట్ చేస్తే మీకు ఇట్లా అయితే ఉండదు. ఐకాన్ స్టైల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో వెళ్ళిన తక్షణం ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ లాక్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ మ్యాగజైన్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళిన తక్షణం మీకు ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేసి ఇక్కడ చూడొచ్చు. ఇది ఒకసారికి సెట్ ఐకాన్ స్టైల్ అనమాట. అంటే మీకు ఎట్లా కావాలి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్లో మీకు ఇట్లా ఉంటుంది, రియల్మీ డిఫాల్ట్ థీమ్ ఇది. నేను మార్షల్ స్టైల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కట్అవుట్స్ మాత్రం మీకు కనిపిస్తుంది. కొంచెం OnePlus ఫీల్ అయితే నాకైతే వస్తుంది. సో దట్ నేను ఇదైతే ప్రిఫర్ చేస్తాను. పెబల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిక్స్ ఫోన్లో మీరు చూస్తుంటారు ఇట్లాంటి యానిమేషన్స్ ఐకాన్స్ అంతా. సో నెక్స్ట్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు ఫోర్గ్రౌండ్ ఎట్లా కావాలి, ఐకాన్స్ ఎట్లా కావాలి, మీరైతే చూస్తున్నారు కదా చేంజెస్ ఎంత పెద్దగా కావాలి. అండ్ ఇక్కడ కూడా మీకు కొన్ని ఐకాన్ స్టైల్స్ అయితే ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా మీకు ఎట్లా కావాలి సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ అప్లై ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే దానికైతే మీరు అప్లై అయిపోతారనమాట. నేనైతే పర్సనల్గా దీని అయితే యూజ్ చేస్తున్నా, ఇది కొంచెం నాకు బెటర్గా అనిపించింది. నెక్స్ట్ మనం లైవ్ వాల్పేపర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు ఇది ఒకసారికి లైవ్ వాల్పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఈ 3 Pro బ్యాక్ సైడ్ నేను ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను. సో చూడొచ్చు మీరు ఒక యానిమేషన్ లైవ్ వాల్పేపర్లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, చూస్తున్నారా, ఆర్ యూ అబ్జర్వింగ్? ఇట్లా ఒక లైవ్ యానిమేషన్ అయితే యాడ్ చేశారు. ఇదే కాదు మీకు చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు పించ్ అండ్ జూమ్ చేశారంటే ఇక్కడ మీకు చాలా లైవ్ వాల్పేపర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇవంతా మీకు లైవ్ వాల్పేపర్స్ అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మీకు ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఐఫోన్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో కొన్ని అయితే కాపీ కట్టారు. అండ్ ఇది వచ్చేసరికి మీకు MI ఫీల్ అయితే ఇస్తుంది మీకు ఈ వాల్పేపర్ అయితే. అండ్ నేను ఇప్పుడు పెట్టింది మాత్రం ఇవి. సో చూడొచ్చు ఒక యానిమేషన్, సింపుల్ యానిమేషన్ మీకు అయితే వస్తుంటుంది.
సో ఎస్ మీరు జస్ట్ ఇక్కడ అప్లై ఉంటుంది కదా, దీని మీద మీరు హోమ్ స్క్రీన్లో సెలెక్ట్ చేసుకుంటే మీకైతే వస్తుంది. మీరు అన్లాక్ చేసిన ప్రతిసారి మీకు ఇట్లాంటి ఒక యానిమేషన్, కూల్ యానిమేషన్ అయితే మీకైతే వస్తుంది. నెక్స్ట్ 5th మనం మాట్లాడుకోవాలంటే రియల్మీ స్లైడ్ బార్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మీరు జస్ట్ స్లైడ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మీరు ఏం కావాలి దీనైతే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ స్పేస్, క్రోమ్ నేను ఫాస్ట్గా ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తుంది. అక్కడ మీకు ఏది కావాలి, ఇక్కడ ప్లస్ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వాట్సాప్ ఉంది, దీని మీద యాడ్ చేసుకుంటే ఇక్కడైతే మీకు అయితే వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీని ఇంకొక కూల్ ఫ్యూచర్ అయితే దీంట్లో అయితే యాడ్ చేశారు. అదేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద ఇట్లా మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, మీరు ఇట్లా అవుట్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇట్లయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ఆఫ్ స్క్రీన్ అది, ఆఫ్ స్క్రీన్ ఇది మీరైతే యూస్ చేసుకోవచ్చు. స్ప్లిట్ మోడ్ టైప్ మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం నాకు బెటర్గా అనిపించింది. సో తర్వాత క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో అది మీరు ఒపాసిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే దీని మీద క్లిక్ చేస్తారు, ఇక్కడ చూడొచ్చు క్యాలిక్యులేటర్ అయితే మీకు మినీ విండోలో అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఒపాసిటీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలి, తక్కువ కావాలా, ట్రాన్స్పరెన్సీ మీకు ఎట్లా కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పెద్దగా కావాలంటే ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవంతా ఉన్నాయి ఆప్షన్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ రేట్ ఇవేమేమో ఉన్నాయి. తర్వాత మీరు ఏమైనా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, దీని మీద ఇట్లా మీరు జస్ట్ ఇట్లా స్లైడ్ డౌన్ చేశారంటే మీకు ఇక్కడ సైంటిఫిక్ ఆప్షన్స్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏమైనా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేయాలంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నాకు కొంచెం బాగా అనిపించింది రియల్మీ స్లైడ్ బార్లో. మీరు ఏమైనా ఓపెన్ చేయాలంటే అప్లికేషన్స్ దాని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే రికార్డింగ్ ఉంటుందో దీంట్లో ఒకసారి వీళ్ళు ప్యూస్ బటన్ అయితే యాడ్ చేశారు. మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ప్యూస్ బటన్ కొత్తగా అయితే యాడ్ చేశారు. ఇంతకుముందు కలర్OS 6లో ఇది ఉండేది కాదు. మీరైతే ప్యూస్ చేసుకోవచ్చు అండ్ స్టాప్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక్కటి అయితే నోటీస్ చేశాను. నెక్స్ట్ స్మార్ట్ అసిస్టెంట్, ఇక్కడ చూడొచ్చు స్మార్ట్ అసిస్టెంట్స్ కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ మీకు స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తున్నా, అది చూడొచ్చు. ఇప్పుడు చూడొచ్చు మీకు చాలా చేంజెస్ అయితే ఉంటుంది. ఎంత నడిచాను కంప్లీట్లీ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ సర్చ్లో వెళ్ళారంటే మీకు ఏది కావాలి రికమెండేషన్స్ అంతా వస్తుంటుంది. సెట్టింగ్స్లో మీరు ఇక్కడ వెళ్ళారంటే మీకు ఫర్ యూ అని, ట్రావెల్ అని, లైఫ్ అని చాలా ఉంటుంది. ఇక్కడ లైఫ్లో వచ్చేసరికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వెదర్ కావాలా, మీకు ఏం కావాలి, అక్కడ ఏం చూపించాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీకు క్రికెట్ సంబంధించి ఫీడ్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ లైఫ్ నేను పెట్టుకున్నా, ఇక్కడ నాకు స్టెప్ ట్రాకర్ కావాలి. యాక్చువల్లీ మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ కూడా మీరు ఇక్కడ చేసుకొని ఇక్కడ హోమ్ స్క్రీన్లో మీరు అయితే చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అట్లయితే ఒక కొత్త ఫీచర్ మీకు ఎట్లా కావాలి యాప్ వాల్ట్లో అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి చెప్పాల్సింది మీకు మోడ్స్ అనమాట. మోడ్స్లో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్టాండర్డ్ మోడ్ అంటే ఇది నార్మల్ ఇప్పుడు మీరు చూస్తున్నది. డ్రైవింగ్ మోడ్ అంటే కంప్లీట్లీ కాల్స్ అనేవి క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. ఫోకస్ మోడ్ వచ్చేసరికి మీకు ఫుల్ గుమ్ అయిపోతారు అనమాట. దీన్ని వెళ్ళి నేను యూస్ చేశాను. మీరు హెడ్ఫోన్స్ పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మీకు ఎంత కావాలి 180 మినిట్స్ దాకా మీకు అయితే ఉంటుంది. మీరు 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చాలా సౌండ్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిద్ర పట్టట్లేదు అనుకోండి నైట్, మీరు జస్ట్ దీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సమ్మర్ నైట్ అని మీకు ఇట్లా సౌండ్ అయితే వస్తుంటుంది, మీరు వినొచ్చు. మీకు కంప్లీట్లీ ఫోకస్ అయిపోతారు. మీరు ఏమైనా టెన్షన్స్లో, లవ్ ఫెయిల్యూర్లో అట్లా ఏమైనా ఉంటే మీరు ఫుల్ ఫోకస్లో అయిపోతారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వేవ్స్ అని, తర్వాత చాలా ఫీచర్స్ అయితే ఉంటుంది మీకు. ఫీట్ అని కొంచెం మీకు ఫోకస్ చేయడంలో ఈ సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ కొట్టేస్తే ఒక 5 మినిట్స్ మీకు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ కాల్స్ అంతా కట్ చేస్తుంది ఇది, ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాల్స్ ఏమైనా వస్తే మీకు అయితే రాదు. ఈ ఛార్జింగ్ యానిమేషన్స్ అనమాట. ఎస్, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక కూల్ యానిమేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది ఒక ఫోటో. సో మీరు 3 Proలో ఇప్పుడు ఛార్జింగ్ పెడితే మీకు ఇట్లా చిన్న మీరు కింద చూసారంటే USB పోర్ట్ దగ్గర, అంటే మైక్రో USB పోర్ట్ దగ్గర మీకు అయితే ఒక యానిమేషన్ అయితే వస్తుంటుంది. అదొకటి అయితే నోటీస్ చేశాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఐకాన్ యానిమేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసారంటే సెట్టింగ్స్ చూడొచ్చు, చాలా ఫాస్ట్గా, చాలా ఫ్లూయెంట్గా మీకు వెళ్ళి క్లోజ్ అవ్వడం జరుగుతుంటుంది. నేను వేరే వాల్పేపర్ పెట్టి చూపిస్తాను. ఇది రియల్మీ అఫీషియల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, మీకు చాలా మంచి కూల్ యానిమేషన్ అయితే వస్తుంటుంది. ఒకసారికి మన టెక్ గ్యాంగ్ అనమాట. వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక్కడ అంతా మన ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ యానిమేషన్స్ మీకు చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయండి, మీకు చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఇదైతే అయిపోతుంది. మీరు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ పెట్టుకోవాలి దీనికోసం. మీరు ఏమైనా నెక్స్ట్ అప్లికేషన్స్కి వెళ్ళాలంటే జస్ట్ మీరు ఇట్లా ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా జస్ట్ స్వైప్ అప్ చేస్తే మీకు ఇట్లా నెక్స్ట్ అప్లికేషన్కి అయితే మీరు వెళ్ళిపోతారు. ఇది ఒకటి నేనైతే నోటీస్ చేశాను, చాలా సూపర్గా ఉంది యానిమేషన్స్ వచ్చేసరికి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్ స్పేస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా గేమింగ్ స్పేస్. సో గేమింగ్ స్పేస్లో వీళ్ళు ఏదైతే చూడొచ్చు కొత్త యానిమేషన్ మీకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీకు చాలా మోడ్స్ అయితే ఉంటుంది. కాంపిటేటివ్ మోడ్ అని, లో పవర్ మోడ్ అని. మీరు FPS కూడా చూడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా నెట్ అయితే ఆన్ చేయలేదు, అయినా కానీ ఒకసారి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఇదేంటి అని. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి మీరు స్వైప్ ఇట్లా చేశారనుకోండి, మీకు ఇక్కడ కొత్త బార్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు
ఇక్కడ మీరు ఇంకా స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు CPU ఎంత యూజ్ అవుతుంది, FPS ఎంత చూపిస్తుంది, GPU ఎంత యూజ్ అవుతుంది. మీకు బ్లాక్స్ కావాలంటే బ్లాక్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవాలా, రికార్డ్ చేసుకోవాలా. ఇంటర్నల్ సౌండ్ రికార్డింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు అవతల సౌండ్ రాదు, సిస్టమ్లో ఏమేమి సౌండ్ వస్తుందో అది కూడా మీరు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వాట్సాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కాల్స్ అంతా రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ నేను నోటీస్ చేసింది ఇదే, అంటే మీకు FPS అంతా కనిపిస్తుంటుంది, CPU ఎంత యూజ్ అవుతుంది. నేను PUBG ఆడాను కాబట్టి నేను దీనైతే క్లోజ్ చేసుకుంటాను. ఇట్లా ఒక కొత్త యానిమేషన్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నావిగేషన్ ఏదైతే ర్యామ్ ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక బగ్ అయితే ఉంది గైస్, ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ లాక్ చేశారనుకోండి ఏదైనా ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనైతే లాక్ చేస్తాను. లాక్ చేశారంటే మీకు ఇట్లాంటి ఒక ఇంటిమేషన్ అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ ఇది రాంగ్, నేనేం అప్లికేషన్ కూడా లాక్ అయితే చేయలేదు, అయినా కానీ చాలా లాక్ చేశారు. కొంచెం అన్లాక్ చేయండి అని మీకు అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు యాప్ ఏదైనా ర్యామ్ క్లియర్ చేసినప్పుడు అంతా మీకు ఒక చిన్న సౌండ్ అయితే మీకు అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ క్లియర్ చేసినప్పుడు కూడా మీకు అట్లాంటి ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ మల్టీ టాస్కింగ్ మెనూ అయితే మీకు చూపించాను, ఇట్లా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఒక క్లియర్ బటన్ ద్వారా మీరు ఏమైనా చేసుకోవచ్చు, అంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి, మీకు ఇక్కడ ర్యామ్లో అయితే ఉంటుంది. మీకు ఇట్లా ఉంటుంది ర్యామ్ ఏదైతే మెనూ ఉంటుందో మల్టీ టాస్కింగ్ది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కెమెరా యూఐ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కెమెరా మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లాంటి యానిమేషన్ అయితే వస్తుంది. తర్వాత కంప్లీట్ యూఐ అయితే వీళ్ళు చేంజ్ చేస్తారు. ఇక్కడ వీడియో, ఫోటో, పోర్ట్రైట్, మోర్లో వెళ్ళి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తారు. ఎక్స్పర్ట్, ప్యానో, స్లోమో అంతా యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే లైవ్లో ఒక ఫోటో అయితే ఇక్కడ తీసి చూపిస్తాను. మీకు క్వాలిటీ నాకు తెలిసి కొంచెం తగ్గింది అని నేనైతే అనుకుంటున్నాను గైస్. సో ఫస్ట్తో కంపేర్ చేస్తే నాకు కొంచెం క్వాలిటీ తగ్గింది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ సెన్సార్ ఎంత కేపబిలిటీ ఉందో దాని తగ్గట్టుగా ఇదైతే పర్ఫామ్ చేయట్లేదు అని నేనైతే అనుకుంటున్నాను. ఎస్, వీళ్ళు ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. వర్షన్ 1.0 కాబట్టి కొన్ని బగ్స్ అయితే ఉంది. నేను ఒక 5 to 6 బగ్స్ అయితే నేను నోటీస్ చేశాను. కాకపోతే కెమెరా క్వాలిటీ, ఎడ్జ్ డిటెక్షన్ అంతా పర్లేదు కానీ, సో మీకు స్క్రీన్ మీద కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నా, దాని తగ్గట్టుగా అది పర్ఫామ్ చేయట్లేదు అని నాకు ఎక్కడో దగ్గర అనిపిస్తుంది. అండ్ మీరు ఇది కూడా చూడవచ్చు, వాటర్ మార్క్ కెమెరాది కొంచెం చేంజ్ చేశారు. ఇది ఒకటి నేనైతే నోటీస్ చేశాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలి. స్క్రీన్ షాట్ ఇప్పుడు మీరు ఏమైనా తీసుకోవాలంటే ఇట్లయితే మీరు 3 ఫింగర్స్ త్రూ మీరు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఇక్కడ టాప్లో మీరు స్వైప్ చేశారనుకోండి, షేర్ చేసుకోవచ్చు. ఇట్లే వదిలేశారనుకోండి, మీకు స్క్రీన్ షాట్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మీరు పార్షియల్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మాత్రం తీసుకోవాలి, నెవర్ సెటల్ అనేది. ఇట్లా మీరు జస్ట్ ఇట్లా 3 ఫింగర్స్ పెట్టుకొని జస్ట్ ఇట్లా చేశారంటే మీకు పార్షియల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ పార్ట్ కావాలి, ఎంత మాత్రం కావాలి మీకు స్క్రీన్లో, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గ్యాలరీలో అయితే ఇది సేవ్ అయిపోతుంది. ఇట్లా ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. అండ్ స్క్రీన్ రికార్డింగ్ గురించి నేను ఆల్రెడీ మీకు అయితే చెప్పాను, దాని గురించి ఎట్లా ఇప్పుడు మీరు ఫ్యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ సౌండ్ రికార్డింగ్ ఆప్షన్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసారు. అండ్ ప్రైవసీ అండ్ డేటా లీకేజ్లో వీళ్ళు చాలా కొత్త ఆప్షన్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అంటే ప్రైవసీలో కొంచెం ఎక్కువ కేర్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రైవసీలో మీరు వెళ్ళారనుకోండి, ఇట్లా ఒక కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేశారు. అంటే దీంట్లో ఏమవుతుందంటే యాక్చువల్లీ మీ మ్యాక్ అడ్రస్ ఏదైతే ఉంటుందో మీరు బ్రౌజ్ చేసినప్పుడు తర్వాత IP అయితే ఇదైతే చేంజ్ చేస్తుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మినిట్కి మీ IP అడ్రస్ అంతా చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే హ్యాకర్స్ కొంచెం ఛాన్స్ తక్కువ ఉంటుంది మీ ఫోన్ హ్యాక్ చేయడానికి. అట్లా ప్రైవసీ లీకేజ్లో కొంచెం ఎక్కువ కేర్ అయితే తీసుకున్నారు. ఇది ఒక్కటైతే నేను నోటీస్ చేశాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ రియల్మీ ల్యాబ్లో ఒకసారి ఒక కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేశారు. అంటే ఇంతకు మీకు చెప్పాను, బ్లూటూత్ అండ్ హెడ్ఫోన్స్, వైర్డ్ హెడ్ఫోన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసి మీరు ఒకేసారి సాంగ్స్ అయితే వినొచ్చు. మెయిన్ ఏదైతే మీరు కాల్స్ వస్తే మీరు బ్లూటూత్లో అయితే మాట్లాడవచ్చు. అట్లా ఒక కొత్త ఆప్షన్ నేను టెస్ట్ చేశాను, చాలా సూపర్గా అయితే వర్క్ అవుతుంది. 3 Proలో అయితే వర్క్ అవుతుంది. అండ్ రింగ్ టోన్స్లో చాలా చేంజెస్ అయితే చేశారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఇక్కడ సౌండ్స్ అండ్ వైబ్రేషన్లో మీరు వెళ్ళినట్లయితే రింగ్ టోన్స్ కొన్ని అయితే మీకు వినిపిస్తాను, చూడొచ్చు. ఇది రియల్మీ టోన్, క్లామ్ అని, డ్రీమ్స్ అని, డే లైట్ అని, క్లాసిక్ అని కొంచెం కస్టమైజ్ చేశాను. నేను ఇంతకుముందు రియల్మీ 1లో కూడా యూజ్ చేశాను. దాంతో కంపేర్ చేస్తే కొంచెం చేంజెస్ అయితే చేశారు. అండ్ రింగ్ టోన్స్ కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ టోటలీ నేను ఒక 20 ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్ ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లోన్ చేసుకోవచ్చు, మీకు ఏం అప్లికేషన్ కావాలో క్లోన్ చేసుకోవచ్చు. మీకు నావిగేషన్ ఏదైతే బటన్స్ ఉంటుందో దాన్ని వీళ్ళు సేమ్ షామీ ఎట్లా ఉంటుందో ఆ టైప్ అయితే కాపీ కొట్టారు. ఇక్కడ చూడొచ్చు, మీరు యూజ్ చేసినట్లయితే షామీ ఫోన్ మీకు అయితే ఒక ఐడియా ఉంటుంది. సో ఎస్, ఇది గైస్ మీకు లుక్ అయితే నాకు చాలా నచ్చింది. ఫీచర్స్, ఎఫెక్ట్స్ అంతా యాడ్ చేశారు. కొంచెం కొత్త ఎఫెక్ట్స్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, అందరికీ యూజ్ అయ్యే ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇంకా వర్షన్ 1.0, సో దీని అప్గ్రేడ్ వర్షన్ కూడా వస్తుంది 2.0 అట్లా అనేసి. సో ఇది ఫ్రెండ్స్ టోటలీ ఫీచర్స్ ఫర్ ద రియల్మీ UI 3 Proలో నేను నోటీస్ చేసింది. అండ్ ఎడ్జ్ లైటింగ్ గురించి మీరు అడుగుతున్నట్లయితే ఇది AMOLED డిస్ప్లే కాదు కాబట్టి ఇట్లా ఎడ్జ్ లైటింగ్ ఫీచర్ అయితే యాడ్ చేయలేదు. లేకుంటే మీరు రియల్మీ XT యూస్ చేసినట్లయితే మీకు సైడ్లో లైటింగ్స్ అనేవి వస్తుంటాయి. ఇది ఫ్రెండ్స్ టోటలీ రియల్మీ UI ఫీచర్స్ అయితే. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అప్డేట్ మీరు ఏమైనా కావాలంటే వెయిట్ చేయండి. రియల్మీ XTకి, రియల్మీ 3 Proకి వాళ్ళు ఎట్లా
క్లెయిమ్ చేసారో అట్లయితే మీకు వస్తూ ఉంటుంది. సో అర్జెంట్ అయితే పడకండి, ఈ ఫీచర్స్ అయితే మీకు ఇవే వచ్చేది. అండ్ ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు క్లోజ్ అయింది అట్ ఏ టైం. నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసే టైంలో క్లోజ్ అయింది. మీకు ఏమైనా ఓపెన్ అయితే ఒకసారి తనైతే చెక్ చేసుకోండి అండ్ ఫిల్అప్ చేయండి, మీకు ఫాస్ట్గా అప్డేట్ అయితే సెండ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ ఈజ్ ఆదిత్య సెట్టింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్.